నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఈ రంజాన్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని రోజా వీధిలో ఉన్న మస్జిద్ ఏ రోజాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని రోజా వీధిలో ఉన్న మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీఖాన్తో పాటు మసీదు పెద్దలు పాల్గొన్నారు. అనంతరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసాలు ఆచరించి అల్లాహ్ను ప్రార్థించడం అభినందనీయమని తెలిపారు. ఈ రాష్ట్రం బాగుండాలని, కర్నూలు మరింత అభివృద్ధి చెందాలని అల్లాహ్ను ప్రార్థించాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని అన్ని మసీదులకు కమిటీలను ఏర్పాటు చేసి మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. నగరంలోని మస్జిద్ ఏ పోలీస్ లైన్ మసీదులో ఏర్పాటు చేసిన మినార్ లైటింగ్ ప్రార్థనా షెడ్డును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని కొత్తపేట పోలీస్ లైన్లో ఉన్న మసీదులో నూతనంగా ఏర్పాటు చేసిన మినార్ల లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి మినార్ లైటింగ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, యూనిస్ బాషా, స్థానిక టీడీపీ నాయకుడు లక్కీటు గోపీతో పాటు మసీదు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మసీదు అభివృద్ధిలో భాగంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించేందుకు అదనంగా ఏర్పాటు చేసిన షెడ్ను, సీలింగ్ ఫ్యాన్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని అన్ని మసీదులకు కమిటీలను ఏర్పాటు చేసి మసీదులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మసీదులకు నిబద్ధతతో కూడిన కమిటీలు ఉంటే మసీదులు అభివృద్ధి చెందుతాయని కొత్తపేట మసీదును చూస్తే తెలుస్తోందని వివరించారు. ఇక్కడ 65 అడుగుల మినార్కు ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అలాగే ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా అన్ని వసతులతో షెడ్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ మసీదుకు కమిటీ ఏర్పాటు చేయకపోగా ఇబ్బందులకు గురి చేసినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నగరంలో ఎక్కడైనా మసీదులకు సంబంధించి సమస్యలు ఉంటే తన దృష్టికి కానీ, తమ నాయకుల దృష్టికి కానీ తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వివరించారు. అనంతరం రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని మసీదుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మసీదులకు కమిటీలు లేకపోవటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో మసీదులకు కమిటీలను ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా అభివృద్ధి చేస్తున్నారో కర్నూలును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అలాగే అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. పోలీస్ లైన్ మసీద్లో నూతన కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా కొత్త మినార్లు 65 ఫీట్ మినార్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ మసీదు కర్నూలులో ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఉంది. సో ఇప్పుడు కొత్త కమిటీ వచ్చినాక సహా అనే పేరు కూడా దీనికి యాడ్ చేయబోతున్నారు. వీళ్ళు చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఈ మసీద్లో కమిటీ లేదు, ఎటువంటి డెవలప్మెంట్ వర్క్స్ జరగలేదు. ఇప్పుడు మనము ఒక ట్రస్ట్ కూడా ఫాస్టింగ్ చేసేటోళ్లకు కొత్త స్థలం ఏర్పాటు చేసి ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మినార్ వర్క్ జరుగుతుంది. మంచి నాయకులు, మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులు జరుగుతాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మన చంద్రబాబు నాయుడు గారు కర్నూలుని ఎట్లా డెవలప్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ని, కర్నూలుని టీజీ భరత్ గారు అలాగా డెవలప్ చేస్తున్నారు. మన కర్నూలులో అన్ని మస్జిద్లకు కమిటీలు ఏర్పాటు చేసి డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. రంజాన్ పండగ టైంలో ఇది ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. కమిటీ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫెంటాస్టిక్ జాబ్ చేశారు.
మసీద్ని మంచిగా డెవలప్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు 2 మినార్లు పెట్టడం జరిగింది. దాంతోపాటు లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎంత రిచ్గా ఉంది చూడండి. సో ఇదే కాకుండా డెవలప్మెంట్ అంటే ఇది లోపల ఇంటర్నల్గా ఎక్కువ మంది ఫ్రైడే నమాజ్కి వస్తారు, ప్రజలకి ఇబ్బంది ఉందని చెప్పి షెడ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా నీట్గా అండర్ ద రూఫ్ చేయడము, ప్రజలకు ఇబ్బంది లేకుండా వచ్చి ప్రేయర్స్ చెప్పుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక ప్లాన్డ్గా స్ట్రక్చర్గా ఈ కమిటీ మెంబర్సు, కమిటీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ ఇట్లే మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతకుముందు ప్రభుత్వంలో ఇప్పుడే తెలిసింది దట్ ఇట్లా ఇక్కడ కమిటీని ఏర్పాటు చేయకుండా కొద్ది ఇబ్బంది పెట్టినారని చెప్పి విన్నాను. సో ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి వస్తే నేను సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఇదే కాదండి, ఎందుకంటే కర్నూలులో మసీదులు చాలా ఉంటాయి. ఇంకెక్కడైనా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా మా ఫాలోవర్స్కి కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చి చెప్తే డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాము. ఎందుకంటే డెవలప్మెంట్ ఒక కమిటీ అనేది ఉంది అంటే దాని ఇంపాక్ట్ ఇట్లా ఉంటుంది. డెవలప్మెంట్ ఆలోచిస్తారు, ఎందుకంటే దేవుని దగ్గర సొమ్ము ఎవరు తినాలనో అట్లా ఆలోచనలు ఉండదు, ఎప్పుడు డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. కాబట్టి అందరికీ ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇట్లా మసీదులు డెవలప్ చేయకుండా సతాయిస్తున్నారు ఆ కమిటీ అంటే వచ్చి రిక్వెస్ట్ చేయండి, సార్ట్అవుట్ చేసి ముందుకు తీసుకోపోయే దాంట్లో ఉంటాం. అలాగే మా మెంబర్సు, మా ముస్లిం మైనారిటీ లీడర్స్ అందరు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే ఎస్పెషలీ మైనారిటీస్ది ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ రీతిలో నాకు ఇన్ఫర్మేషన్ తేవడం చేయడం జరుగుతోంది. సో వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. అంకిత భావంతో పనిచేసే వారు కమిటీల్లో ఉంటే మసీదులు త్వరగా అభివృద్ధి చెందుతాయని, ఇందుకు మస్జిద్ ఏ దర్వేష్ ఖాద్రీ మసీద్ నిదర్శనమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మాత్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. మస్జిద్ ఏ దర్వేజ్ ఖాద్రీ మసీద్లో ఏర్పాటు చేసిన మినార్ లైటింగ్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని వడ్డగేరిలో ఉన్న మస్జిద్ ఏ దర్వేష్ ఖాద్రీ మసీదులో ఏర్పాటు చేసిన మినార్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి 85 అడుగుల 2 మినార్లకు చెందిన లైటింగ్ను ఆయన ప్రారంభించారు. అలాగే మసీదులో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, మినార్ లైటింగ్ దాతలు మహబూబ్ ఖాన్, మహమ్మద్ ఖాన్, ముస్లిం మత పెద్ద గౌస్ మోహిద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని మసీదుల అభివృద్ధికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసి వాటిని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మసీదులకు కమిటీలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా వడ్డగేరులోని ఈ మసీదు నిలుస్తుంది అని తెలిపారు. కమిటీ ప్రతినిధులు కూడా ఎంతో చిత్తశుద్ధితో మసీదుల అభివృద్ధికి కృషి చేయటం అభినందనీయమని అన్నారు. ఇందుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో దీక్షతో ఉపవాసాలు ఆచరించి ప్రార్థనలు చేయటం అభినందనీయమని తెలిపారు. అల్లాహ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 1 ఇయర్లో మొత్తము ఒక రోజు కూడా మిస్ కాకుండా రెగ్యులర్ పని జరిగింది. మస్జిద్కి మినార్స్ రెనోవేషన్ పని జరిగింది. ముందర ఎంట్రన్స్లో ఎన్కిల భాగము, ఫ్లోరింగు, లైటింగు, ఎలక్ట్రిసిటీ అంతా జరిగింది. చాలా వర్క్ జరిగింది. చాలా నీట్గా బ్యూటిఫుల్గా కట్టడం అయింది. ఈ వర్క్ జరిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. కొంచెము వేరే ఆఫీసర్ల నుంచి అప్పుడు వచ్చినప్పుడు సార్కి ఒక ఫోన్ చేస్తేనే నాకు ఇమ్మీడియట్గా ఏం ప్రాబ్లం కాకుండా వర్క్ నిలబడకుండా పని అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, భరత్ సార్ గారికి. 85 ఫీట్స్ మినార్స్ ఇది, 85 అడుగులు. కర్నూలులో ఎక్కడ టాలెస్ట్ మినార్స్ ఇవి. మా సార్ కాడ వచ్చి నేర్చుకుంది నేను. భరత్ సార్ అంటే నాకు చాలా పెద్ద ప్రాణము, పిచ్చి నాకి. ఆయన కాడ వచ్చి నేను లైఫ్లో నేర్చుకుంది ఏమంటే పని చేయడం నాకు సార్ నేర్పించింది. పొద్దున్న లేస్తే పని చేయాలా, వాడికి పోవాలా, అందరు వార్డులకి, సందులలో, ప్రతి దాంట్లో పనిలో ముందర ఉండాలా అంటారు సార్. సేవా భావం ఉండాలా, పని చేయాలా, పూర్స్కి హెల్ప్ చేయాలా, నీడీస్కి హెల్ప్ చేయాలా. ఇది నాకు ఈ భరత్ సార్ నేర్పించింది. ఇంకో విషయం ఏమంటే శానిటరీ, కర్నూలులో ఇప్పుడు ప్రజెంట్గా శానిటరీ వర్క్ కానీ ఎలక్ట్రిసిటీ వర్క్లో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే ఉన్నాము.
మున్సిపాలిటీ టాయిలెట్స్ వర్క్లలో కూడా మేమే ఉన్నాము, రోడ్ క్లీనింగ్లో కూడా మేమే ఉన్నాము. ఎక్కడ పోతే కూడా ఏ పనిలో కూడా ముందరుండి పని చేస్తాము. ఇమీడియట్గా 1 అవర్లో పని చేసి చూపెట్టే లీడర్ కాడ నేను ఉన్నాను. మా లీడర్ కాడ నేను నేర్చుకుంది ఇదే. చివరికి లాస్ట్లో మీకు ఏమైనా హాస్పిటల్లో పెద్ద ఆపరేషన్లో పడితే కూడా ప్రతిపక్షం వల్ల కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కార్డు కూడా మేమే ఉంటాము మీకు ఇపియనిగా. అట్లా మా సార్ మాకు నేర్పించింది. భరత్ సార్ నాకు చేసిన హెల్ప్ ఎంత చేస్తానంటే మా మస్జిద్ కోసం, నా కోసము, మా ఫ్యూచర్ కోసము బాగా బ్రతకాలని. ఈరోజు పోలీస్ లైన్ మసీద్ దగ్గర పోయినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఇంకో ఉదాహరణ అండి. కమిటీ మెంబర్స్ బాగుంటే మసీద్ని ఎంత బాగా డెవలప్ చేస్తారనేది ఇది ఇంకొక ఉదాహరణ. మినార్సే కాకుండా బ్యాక్ సైడ్ వరకు, రోడ్ వరకు, లోపల ఇన్సైడ్ మసీద్లో అంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అంబియన్స్ పెంచారు. సో కమిటీస్ అనేది చాలా ముఖ్యమండి. మసీద్లో మంచి కమిటీస్ ఉంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 85 feet మినార్ని ఇక్కడ ఏర్పాటు చేసి మహబూబు వాళ్ళ మిత్రులు, కమిటీ మెంబర్స్ అందరు కలిసి మంచి పని చేశారు. డెవలప్మెంట్ కూడా బాగా చేశారు మసీద్ని. సో నేను మరీ చెప్పేది ఏమంటే, కర్నూలులో ఎక్కడైనా మసీద్లలో కమిటీస్ సరిగ్గా పని చేయకుండానో, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటేనో మా లీడర్స్ కానీ మా దృష్టికి తెస్తే అది సెట్ రైట్ చేస్తే ఆ మసీద్ డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా సైడ్ నుంచి ఐ థాట్ ఈ మెసేజ్ అనేది మీకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. సో ముఖ్యంగా మా లీడర్స్ అనుకోండి, మేము అనుకోండి, డెవలప్మెంట్ కోసమే మేము ఉండేది. అండ్ మా దగ్గర ఉండే లీడర్స్ కూడా కంటిన్యూస్గా అదే ట్రైనప్ చేసాము. డెవలప్ చేయాలా, ప్రజలకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే దగ్గరలో కనుక్కొని ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేసే దాంట్లో ఉండాలనే ఉద్దేశంతోనే అందరు పనిచేస్తున్నాం. సో మా ఎన్డీఏ ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు అందరినీ సమానంగా చూసుకునే ప్రభుత్వం మాది. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరినీ మంచిగా చూసుకునే ప్రభుత్వం ఇది. అది రంజాన్ టైంలో ఇంత మంచి కార్యక్రమం చేసిన దానికి మహబూబ్ గారికి మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలనే ఉద్దేశంతోనే కర్నూలు నగరంలో విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో విశ్వశాంతి మహాయాగానికి సంబంధించిన శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సదుద్దేశంతోనే విశ్వశాంతి యాగం కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 16వ తేదీ వరకు జరిగే విశ్వశాంతి మహాయాగ శోభాయాత్రను ఆయన ఈరోజు స్థానిక వినాయక ఘాట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, పూర్వం ప్రజల క్షేమం కొరకు ఆనాటి రాజులు యజ్ఞాలు, యాగాలు నిర్వహించేవారని తెలిపారు. ఆనాటి ఆచార సాంప్రదాయాల ప్రకారం నేడు శ్రీ 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 కృష్ణ పరంజ్యోతి స్వరూపానంద స్వామి గారి ఆధ్వర్యంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కర్నూలు నగరంలో విశ్వశాంతి మహాయజ్ఞాన్ని నిర్వహించడం కర్నూలు ప్రజల పూర్వజన్మ సుకృతమని అన్నారు. నగరంలోని ప్రజలందరూ యాగశాలను సందర్శించి మహాయజ్ఞంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని టీజీ వెంకటేష్ కోరారు. మళ్ళీ ఎప్పటికో గానీ లభించని ఈ అరుదైన అవకాశాన్ని నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ పరంజ్యోతి స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ, విశాలమైన యాగశాలను ఏర్పాటు చేసి వేద మంత్రోచ్చరణాల మధ్య యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడితే గానీ చేయలేనటువంటి యజ్ఞాలను ఈ యాగ స్థలంలో భక్తులు ఉచితంగా నిర్వహించుకోవచ్చు అని ఆయన తెలిపారు. నగర ప్రజలు యాగశాలకు విచ్చేసి భగవంతుని కృపా కటాక్షం పొందాలని స్వామీజీ కోరారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రతాప్ రెడ్డి, నాగోజీరావు, మురళి, వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం జరుగుతున్నది. కర్నూలులో అరుదైన ఈ ఉత్సవాన్ని ప్రజలందరూ రావాలి. విష్ణు పంచాయతనము, ఆయుధ చండీ, అతిరుద్ర అంటే పెద్ద చండీ యాగం జరుగుతున్నది. ఇక్కడ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకము, శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఇక్కడ ఉన్నారు. వారు పాపము ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది
ప్రపంచ శాంతి కోసం ప్రజలందరూ బాగుండాలనే దానికి స్వామి గారు ఈ బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారి పాదపద్మములతే ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతున్నది. మా కార్యకర్తలందరూ రాత్రి పౌలు కష్టపడుతున్నారు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా, ఈ యాగం సక్సెస్ఫుల్గా కావాలని. మనం చరిత్రలో వినే ఉంటాము, యాగాలు ఎప్పటికీ ఒక ప్రతిష్టతో, ఒక మంచి సందేశంతో ఈ యాగాలు జరుగుతున్నాయి, యుగాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు అటువంటి పెద్ద యాగాన్ని స్వామి గారు నిర్వహిస్తున్నారు. వారి కర్నూలు ప్రజల తరఫున, మన అందరి తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తూ 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం కర్నూలు పట్టణంలో జరుగుతుంది. విష్ణు పంచాయతీ మహాయాగం ఈ యజ్ఞాన్ని 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి నుంచి మార్చి 16 వరకు జరుగుతుంది. ఈ మహాయాగంలో అందరూ కూడా పాల్గొనే విధంగా పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. అది కాకుండా విశ్వశాంతి కోసం చేస్తున్నటువంటి మహాయాగంలో అతిరుద్రం, ఐతచండీ యాగం, చతుర్వేద పూర్వక శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, మహాగణపతి, మహాసౌర, మహానక్షత్ర యాగాలు, వీటితో పాటు ఇంకా రామాయణ భాగవత హవనాలు జరుగుతాయి. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం, రాత్రి అల్పాహారం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఉచితంగా యాగంలో పాల్గొవచ్చు. ఈ యాగంలో పాల్గొని ధరించాలనుకోండి. కర్నూలు మండలం పరిధిలోని మిలిటరీ కాలనీకి చెందిన దేవమ్మ అనే మహిళకు సంబంధించిన 4 ఎకరాల భూమిని జిలానీ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకుడు విజయ్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత మహిళ దేవమ్మకు న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు మండలం పరిధిలోని మిలిటరీ కాలనీలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన దేవమ్మ అనే మహిళకు సంబంధించిన 4 ఎకరాల భూమిని జిలానీ అనే వ్యక్తి అక్రమంగా తన పేరు రిజిస్టర్ చేసుకున్నారని, దానిని వెంటనే బాధితురాలికి స్వాధీనం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుడు విజయ్ మాదిగ, న్యాయవాది దేవపాల్తో పాటు బాధితురాలు దేవమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవమ్మ పేరు మీద ఉన్న 4 ఎకరాల 9 సెంట్ల భూమిని ఆమె భర్త ద్వారా అక్రమంగా జిలానీ భాష రిజిస్టర్ చేయించుకున్నారని వెల్లడించారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి బాధితురాలు దేవమ్మతో పాటు కుటుంబ సభ్యులను పిలవలేదని వివరించారు. ఈ విషయంలో అధికారులు వెంటనే జోక్యం చేసుకుని బాధితురాలు దేవమ్మకు న్యాయం చేస్తూ ఆమెకు సంబంధించిన 4 ఎకరాల భూమిని ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని వారు కోరారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దానికి ఆనుకొని ఎకరా 13 సెంట్లు మరి కొనుక్కున్నారు. 5 ఎకరాల 22 సెంట్లలో మాదిగ కుటుంబం కాపురం చేస్తూ వాళ్ళ పిల్లా పాపలను పోషించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వెంచర్గా అక్కడికి వచ్చి 4 ఎకరాలతో స్టార్ట్ చేసి దానికి వాచ్మెన్గా దేవమ్మ గారి భర్తను భాస్కర్ గారిని ఉంచినారు. ఆ 4 ఎకరాలు క్రమక్రమేణా 27 ఎకరాలు ఆ రియల్ ఎస్టేట్ విస్తరించింది. ఆ విస్తరించిన క్రమంలో చివరి పొలము 5 ఎకరాల 22 సెంట్లు. ఆ 5 ఎకరాల 22 సెంట్లలో 4 ఎకరాల 9 సెంట్లు కేసీ కెనాల్ పోరంపోకు, ఎకరా 13 సెంట్లు పట్టా. అయ్యా మీ 5 ఎకరాల 22 సెంట్లు నాకు అమ్మండి అని చెప్పేసి జిలానీ గారు ప్రపోజ్ పెట్టారు. భార్యాభర్త ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోని క్రమంలో జిలానీ గారు ఎకరా 13 సెంట్లు మీరు నాకు రిజిస్టర్ చేయండి, 4 ఎకరాల 9 సెంట్లు మీకు పట్టా ఇప్పిస్తాను, గవర్నమెంట్ రెవెన్యూ అధికారులతో మాట్లాడి మీకు ఇప్పిస్తాననేసి తెలియజేయడం జరిగింది. భార్య ఒప్పుకోకపోతే భర్త భాస్కర్ని తీసుకుపోయి రిజిస్టర్ చేసి 16 లక్షలకు కొని 6 లక్షల రూపాయలు రిజిస్టర్ 6 లక్షల రూపాయలు ఇచ్చి 10 లక్షల తర్వాత ఇస్తానని చెప్పినాడు. ఇక మీన్ వైల్ భాస్కర్ అనే వ్యక్తి చనిపోయినాడు. 10 లక్షలు కూడా ఇవ్వకుండా నీ భర్త చేశారనేసి చెప్పినాడు. నెక్స్ట్ 4 సెంట్లు పట్టా పుట్టించాడు. వీళ్ళ పేరు పట్టా పుట్టిస్తారని జిలానీ పేరు మీదనే పట్టా పుట్టించాడు. పట్టా ఉన్నటువంటి భూమిని కూడా మొత్తం చెరిపేసి రెండవ తారీఖు 2వ నెల ఈ పంట ఉన్న భూమిని కూడా చెరిపేసి బుల్డోజర్తో మొత్తం ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టి 4 ఎకరాల 9 సెంట్లు జిలానీ అనే వాళ్ళు ఆక్యుపై చేశాడు. కాబట్టి హైకోర్టు ఆర్డర్ కూడా ఆ ఆర్డర్ను ధిక్కరించి స్టాటస్ కో అంటే దేవమ్మ భూమిలో దేవమ్మ ఉండాలా, నీవు ఉన్న చోట ఉండు అని హైకోర్టు స్టాటస్ కో ఇస్తే స్టాటస్ కో ఆర్డర్ను కూడా ధిక్కరించి విభిన్న ప్రతిభావంతులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎల్లప్ప అన్నారు.
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్, పారా అథ్లెటిక్ జాతీయ స్థాయి పోటీలకు తమ అసోసియేషన్ క్రీడాకారులు ఎంపికయ్యారని తెలియజేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్టీఫెన్ హాకిన్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎల్లప్ప మాట్లాడుతూ దివ్యాంగులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తన అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. దివ్యాంగులను వివిధ క్రీడల్లో ప్రోత్సహిస్తూ వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు పుల్లెల గోపీచంద్ స్టేడియంలో జరగనున్న జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు స్టీఫెన్ హాకిన్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి 3 దివ్యాంగులు ఎంపిక అయ్యారని తెలిపారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్రంలో జరగనున్న పారా అథ్లెటిక్ పోటీలకు తమ అసోసియేషన్ నుంచి 4 సభ్యులు ఎన్నికయ్యారని తెలియజేశారు. క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతులు సాధించాలన్న దివ్యాంగుల ఆశయాలను నెరవేర్చేందుకు తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు వివిధ క్రీడల్లో వారికి అవగాహన కల్పించి వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ముందుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే గత నెలలో జరిగినటువంటి బ్యాడ్మింటన్ డిజేబుల్డ్ సింగిల్, డబుల్ బ్యాడ్మింటన్స్లో రాష్ట్ర స్థాయికి సెలెక్షన్ అయ్యి రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే ఈ నెల 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు పుల్లెల గోపిచంద్ స్టేడియం నందు పారా బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఆ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు మన కర్నూలు జిల్లా నుండి 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే పారా అథ్లెటిక్స్ ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తారీఖు వరకు ఒరిస్సాలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ గేమ్స్కి మన స్టీఫెన్ హాకిన్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నుండి 4 సెలెక్ట్ కావడం జరిగింది. వారు కూడా జాతీయ స్థాయికి జరిగేటువంటి క్రీడల్లో పాల్గొనడానికి బయలుదేరుతా ఉన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.